బంగారానికి ఎప్పుడూ ఒక క్రేజ్ ఉంటుంది. అది జ్యువెలరీ రూపంలో కొన్నా, కాయిన్స్ రూపంలో కొన్నా ఒకటే. కానీ ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కంటే సావరిన్ గోల్డ్ బ్యాండ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ లో చాలా టెన్షన్స్ ఉంటాయి. స్వచ్ఛత గురించి ఆందోళన, దొంగల భయం ఉంటుంది. మేకింగ్ ఛార్జెస్ తో ధర ఎక్కువ అవుతుంది. కానీ గోల్డ్ బ్యాండ్స్ తో ఆ చిక్కులేవి ఉండవు. ఇవి ప్రభుత్వమే జారీ చేస్తుంది కాబట్టి చాలా సేఫ్. ఇప్పుడు ఈ గోల్డ్ బ్యాండ్స్ కొన్న వారికి ఊహించని స్థాయిలో భారీ లాభాలు వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. గోల్డ్ బ్యాండ్స్ అంటే డబ్బుకి బంగారం కొన్నట్లు. ఇది ఒక స్కీమ్ లాంటిది. దేశంలో ఫిజికల్ గోల్డ్ కొనుగోలుని తగ్గించడం కోసమని 2015లో గవర్నమెంట్ ఈ స్కీమ్ ని స్టార్ట్ చేసింది. దీని ద్వారా చాలా డబ్బు గవర్నమెంట్ కు ఫైనాన్షియల్ రిసోర్సెస్ రూపంలో వెళ్తుంది. ఈ బ్యాండ్స్ టెన్యూర్ 8 ఏళ్లు. కానీ 5 ఏళ్ల తర్వాత వాటిని వెనక్కి ఇచ్చేసి డబ్బు తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇది ఇంట్రెస్ట్ కట్టే రోజుల్లో మాత్రమే సాధ్యం. ఒకవేళ అంతకు ముందే డబ్బు కావాలంటే స్టాక్స్ ఎక్స్చేంజ్లలో వాటిని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇదో సేఫ్ అండ్ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్. లాభాల పంట. ప్రభుత్వం రీసెంట్ గా 2019-20 సిరీస్ 3 గోల్డ్ బ్యాండ్స్ ని రిడీమ్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీని రిడమ్షన్ ధర ఒక్కో యూనిట్ కి 9,991 రూపాయలుగా నిర్ణయించింది. ఈ సిరీస్ ఇష్యూ ధర కేవలం 3,499 మాత్రమే. అంటే ఈ బ్యాండ్లలో డబ్బు పెట్టిన వాళ్ళకి ఏకంగా 185% లాభం వచ్చిందన్నమాట. ఈ లాభంపై పన్నుండదు. అంతేకాదు ఈ లాభానికి ఎక్స్ట్రాగా ఏటా 2.5% వడ్డీ కూడా ఇన్వెస్టర్ల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ అవుతుంది. రిడమ్షన్ ప్రైస్ కోసం ఆర్బీఐ ఒక సింపుల్ ఫార్ములా వాడింది. రిడమ్షన్ తేదీకి ముందు 3 వర్కింగ్ డేస్ లో ఐబీజీఏ ప్రచురించే 999 ప్యూరిటీ గోల్డ్ క్లోజింగ్ ప్రైస్ల యావరేజ్ తీసుకుని ఆ రేట్ ని ఫిక్స్ చేశారు. ఇతర బాండ్ల లెక్కలు ఇప్పుడు 2019-20 సిరీస్ 9 బాండ్స్ కూడా ప్రీమెచ్యూర్ రిడమ్షన్ కు సిద్ధమయ్యాయి. వీటి ఇష్యూ ధర 4,070 రూపాయలు. అయితే ఇప్పుడు రిడమ్షన్ ప్రైస్ 10,070 రూపాయలుగా ఉంది. అంటే ఈ బాండ్ల మీద 5 ఏళ్లలో 147% లాభం వచ్చింది. 2020-21 సిరీస్ వి బాండ్స్ కూడా ఎర్లీ రిడమ్షన్ కు రెడీగా ఉన్నాయి. వీటికి 89% లాభం లభించింది. అంటే ఏటా సుమారు 13.5% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అన్నమాట. ఈ లాభాలన్నీ గోల్డ్ ధర పెరిగినందుకు వచ్చినవి మాత్రమే. వీటితో పాటు ఏటా 2.5% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అందుకే చాలా మంది ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్జీబీ స్కీమ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 146.96 టన్నుల గోల్డ్ను అంటే సుమారు 72,275 కోట్లను ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా కలెక్ట్ చేసింది. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న జియోపొలిటికల్ టెన్షన్స్ కారణంగా బంగారం ధరలు బాగా పెరిగాయి. దీనివల్ల ఎస్జీబీఎస్ మీద గవర్నమెంట్కి అప్పుల భారం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో చెప్పారు. అందుకే భవిష్యత్తులో కొత్త బాండ్లను జారీ చేయడం కష్టమన్నారు. అయితే పాత ఎస్జీబీ సిరీస్లు కొన్ని ఇప్పటికే మెచ్యూర్ అయిపోగా ఇంకొన్ని రెడీగా ఉన్నాయి. ఉదాహరణకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2025 మధ్యలో 33 సిరీస్లు ఎర్లీ రిడమ్షన్ కు రెడీ అవుతున్నాయి.